జనగణన 2027 నమోదు ప్రక్రియలో స్వీయ గణనపై అవగాహన ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో జరిగిన అవగాహన కార్యక్రమాల వివరాలను ఇప్పుడు చూద్దాం. సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో మున్సిపల్ కార్యాలయం వద్ద అవగాహన ర్యాలీని మంత్రి ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ ఎన్టీఆర్ సర్కిల్, కోటవీధి జంక్షన్, డబ్బీ వీధి మీదుగా కొనసాగింది. సుమారు 5 కిలోమీటర్ల మేర సాగిన ఈ ర్యాలీలో అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు స్వీయ గణన ఎంతో కీలకమని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాకినాడలో నిర్వహించిన జనగణన 5K రన్ను కాకినాడ మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణతో కలిసి కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జనగణనలో తొలిసారిగా డిజిటల్ విధానం అందుబాటులోకి వచ్చిందని, ఖచ్చితమైన డేటాతో పాటు కీలకమైన జనగణనలో ప్రజా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకే స్వీయ గణన సౌకర్యాన్ని కల్పించినట్లు వివరించారు. వైఎస్ఆర్ కడప జిల్లా కడపలో జనగణన 2027 5K రన్ కార్యక్రమాన్ని శాసనసభ్యురాలు రెడ్డెప్పగారి మాధవిరెడ్డి ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు జిల్లా యంత్రాంగం, కడప నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీలో ప్రజలకు విస్తృత అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనగణన దేశ అభివృద్ధికి అత్యంత కీలకమైన ప్రక్రియ అని, ప్రతి పౌరుడు ఖచ్చితమైన వివరాలను సమర్పించడం ద్వారా ప్రభుత్వ పథకాల రూపకల్పనకు సహకరించాలని పిలుపునిచ్చారు. జనగణనపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నట్లు తిరుపతి జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు తెలిపారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాలలోని వివేకానంద సర్కిల్ నుండి ఎస్వి యూనివర్సిటీ వరకు జనగణనపై అవగాహన కల్పిస్తూ 5K రన్ నిర్వహించారు. విద్యార్థులు, యువత, ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలో జనగణన 5K రన్ కార్యక్రమాన్ని టెక్కే మార్కెట్ యార్డ్ నుంచి గాంధీ చౌక్ వరకు జరిగిన ర్యాలీని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖచ్చితమైన డేటాతో పాటు కీలకమైన జనగణనలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. జనగణన 2027పై కర్నూలులో అవగాహన కల్పిస్తూ 5K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, నగరపాలక సంస్థ కమిషనర్ చెల్లా ఓబిలేష్తో కలిసి ప్రారంభించారు. కొండారెడ్డి బురుజు నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు రన్ నిర్వహించారు. విజేతలకు జాయింట్ కలెక్టర్ బహుమతులు అందజేశారు. జనగణన కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని జాయింట్ కలెక్టర్ కోరారు. స్వీయ గణన ప్రతి పౌరుని బాధ్యతని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని స్థానిక ఆర్ట్స్ కళాశాల నుండి 7 రోడ్ల కూడలి వరకు 5K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలందరూ స్వీయ గణనలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.